ఇక ఎలా ముందుకు వెళ్దాం, ఢిల్లీలో సీఎం సమాలోచనలు, కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ లోక్సభ నామినేటెడ్ పదవులపై చర్చ, ఢిల్లీలో ఉమ్మడి ఆస్తులు, తెలంగాణ భవన్ నిర్మాణంపై ఆర్సీతో సమీక్షా సమావేశం, మంత్రి పదవుల కోసం అధిష్టానం చుట్టూ ఎమ్మెల్యేల ప్రదక్షిణలు. ఏది ఏమైనా ఎలా ముందుకెళ్దాం అనే విషయంలో ఢిల్లీలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. వాళ్ళ కేసీ వేణుగోపాల్ గారితో లేదంటే మొత్తానికైతే రేవంత్ రెడ్డి అయితే అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకులతో కొంతమందితో డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. దీంట్లో భాగంగా రానున్న ఎన్నికల్లో సోనియా గాంధీ గారికి కూడా ఇక్కడ నుండి తెలంగాణ నుండి పోటీ చేసినటువంటి ఆలోచన చేయాలని దానికి పిఎస్సి నిర్ణయం తీసుకున్నటువంటి తీర్మానానికి సంబంధించిన కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వీలైతే ఒకవేళ రాజ్యసభకు సంబంధించిన విషయంలో సోనియా గాంధీ గారు ఒప్పుకుంటే రాజ్యసభకైనా మేము నామినేటెడ్ చేసి వాళ్ళను సోనియా గాంధీ గారిని రాజ్యసభకు పంపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంపీగా తెలంగాణ నుండి పోటీ చేస్తే మేము గెలిపించుకుంటాం, ఒకవేళ ఎంపీగా మేము పోటీ చేయము అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే తప్పకుండా మేము వీలైతే రాజ్యసభ సీట్ ఇచ్చి తెలంగాణ నుండి మేము సోనియా గాంధీ గారిని పంపిస్తామని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ సంబంధించిన విషయంలో కానీ ఎమ్మెల్సీ కోటా నామినేటెడ్ పదవులకు సంబంధించిన విషయంలో కూడా నిన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మరి ఇంకా దాదాపు 5-6 సీట్లు, 5-6 ఎంపీ పదవులు, 5-6 మంత్రి పదవులు మనం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ పదవులు ఎవరికి ఇవ్వాలి? హైదరాబాద్ సంబంధించిన విషయంలో ఒక మైనార్టీకి సంబంధించిన నాయకుడు ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఇవ్వాలి అనేది ఒక డిమాండ్గా వస్తుంది. లేదంటే అద్దంకి దయాకర్ లాంటి విషయంలో జరిగినటువంటి అన్యాయం, అంటే ఆయన టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం, అందులో సామెల్ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన గెలిచిండు. మరి అట్లాంటి వాళ్ళకి అద్దంకి దయాకర్ లాంటి అధికార ప్రతినిధిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో విషయాల మీద ఒక్కగానొక్క గొంతుకగా అధికార ప్రతినిధిగా ఉండి ఎన్నో మీడియా వేదికల మీదుగా ఆయన చర్చలు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి అట్లాంటి అద్దంకి దయాకర్కి మంత్రి పదవి ఇస్తే నిన్న కూడా అంటే అసెంబ్లీలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి ఎన్నో విషయాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పరిస్థితుల్లో అద్దంకి దగ్గర కనుక ఆ రోజు అసెంబ్లీలో ఉంటే ఆయన ఘాటైనటువంటి సమాధానం ఇచ్చేవాడు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి వార్తలు. కాబట్టి ఇట్లాంటి విషయంలో మరి మంత్రి పదవులకు సంబంధించిన విషయంలో కేవలం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకే ఇస్తారా, లేదంటే ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు కాకుండా ఎమ్మెల్సీలకు ఎవరికన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లకి ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఢిల్లీలో ఉమ్మడి ఆస్తులు, తెలంగాణ భవన్ నిర్మాణంపై ఆర్సీతో సమీక్ష చేయడం జరిగింది. ఏది ఏమైనా ఢిల్లీలో ఆల్రెడీ తెలంగాణ ఇప్పుడు పోయినటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ ఉండడానికి వాళ్ళకు భవన్ ఉంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. మళ్ళీ దానికోసం ఇక్కడ నుండి పోతున్న వాళ్ళ కోసం తెలంగాణ భవన్ని ఢిల్లీలో కట్టాలని నిర్మాణం చేయాలి. దానికోసం 100-1000 కోట్లు దాదాపుగా 1000 కోట్ల వరకు ఖర్చు చేసి తెలంగాణ భవన్ కట్టాలనే ప్రయత్నాన్ని మానుకుంటే, ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం రాగానే ఢిల్లీలో నిర్మాణం చేసుకోవాలి, మేము ఢిల్లీకి పోయినప్పుడు అలా ఇది రేవంత్ రెడ్డి గారికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కేసీఆర్ కేటీఆర్ పదే చెప్పిన విషయం ఏంటి అంటే మేము అధికారంలోకి వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇక్కడ నిర్ణయం తీసుకుంటాం, ఇక్కడ మేము సంతకం పెడితే పని అయిపోతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే బెంగళూరుకు పోవాలి, లేదంటే ఢిల్లీకి పోవాలి, ఈ ఢిల్లీ గులాములు మనకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మరి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ భవన్ కట్టి మీరు 24 గంటలు తెలంగాణ భవన్ ఢిల్లీలో ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే, కాబట్టి వీలైనంత వరకు మీరు ఆ తెలంగాణ భవన్ నిర్మాణానికి సంబంధించిన విషయంలో మీరు భవన్ నిర్మాణం చేసుకోండి. కానీ ఓ 6 నెలలు ఇక్కడ అన్ని పథకాలను అమలు చేసిన తర్వాత తెలంగాణ ప్రజలకి ఈ ఇక్కడ ఉన్నటువంటి నిధులు అన్ని ఈ పథకాలకు మేము పూర్తిగా వెచ్చిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడిన తర్వాత తెలంగాణ భవన్ నిర్మాణం ముందు పెట్టుకోవాలి. కానీ మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుండే ఢిల్లీలో భవన్ కట్టుకుంటాం, ఢిల్లీలో మేము సపరేట్గా ఉంటాం అని చెప్పేసి మాట్లాడడం అనేది సరైనది కాదు. వీలైనంత వరకు ఈ ఢిల్లీ భవన్కి సంబంధించిన తెలంగాణ భవన్కి సంబంధించిన నిర్మాణాన్ని ఆపేసి ముందుగా 6 పథకాలని ప్రజలకు అమలు చేసిన తర్వాత మిగతా వీటిని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ భవన్ నిర్మాణం మీద మీరు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించిన నిర్మాణంలో కూడా మీరు తప్పకుండా నిర్ణయం తీసుకొని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించే దిశగా కూడా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది.